ఈ కోడూరులో జరుగుతున్నటువంటి ఈ మా గౌరవ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి ఎపిసోడ్ను పుంఖాలుగా రకరకాలుగా కథనాలుగా జరుగుతున్న వాటి మీద భారతదేశంలోనే అత్యంత దేశభక్తి కలిగిన మేమందరం ప్రేమించే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచే మా అధిష్టానికి ఆదేశించి మన తన అనే లేకుండా ఏ విషయమైనా సరే సంపూర్ణ విచారణ జరగాలి అని చెప్పి మా నాయకులైనటువంటి శివశంకర్ గారిని, మేడం రమాదేవి గారిని, అలాగే అనంతపురం జిల్లా అహుడా చైర్మన్ జిల్లా అధ్యక్షుడైనటువంటి టీసీ వరుణ్ గారిని ముగ్గురు త్రిసభ్య కమిటీని వేయడం జరిగింది. వితిన్ 1 వీక్లో శ్రీధర్ యొక్క ఎపిసోడ్నంతా వాళ్ళు ముగ్గురు సంపూర్ణంగా విచారించి ఏం జరిగిందని సంపూర్ణ నివేదికను పార్టీకి నివేదిస్తారు. తర్వాత మా అధినాయకుడు ఆయన నిర్ణయాన్ని వెలుబుచ్చుతారు. ఇకపోతే మాకున్న సమాచారం ప్రకారం నేను స్థానికుడిగా ఇది 100% మా శ్రీధర్ అనే మా ఎమ్మెల్యే మీద జరిగిన ఒక కుట్ర. దీనికి అనేక రకాల కోణాలు ఉన్నాయి. మేము కూడా దాన్ని వెలికి తీస్తున్నాం. దాని వెనక ఎవరెవరు ఉన్నారు, ఈ స్వపక్షంలో ఎవరు సహకరించినారు, విపక్షానికి ఎవరు కొమ్ముగాసినారు, ఎవ్రీథింగ్ మొత్తం మేము ఈ నివేదిక ఇచ్చే లోపల మేము అన్నీ డాక్యుమెంటల్ ఎవిడెన్స్గా ఉన్నాం. కాబట్టి మేము ఎంత సంతోషంగా ఉన్నామంటే ఆ నివేదిక మా అధిష్టానం ఇచ్చిన నివేదికకు సంపూర్ణమైన డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో మేము ప్రొజెక్ట్ చేసి అంటే కడిగిన ముత్యంలాగా మా ఎమ్మెల్యే గారు బయటికి రాగలరని మేము ఆశిస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఈరోజు ఆమె మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళింది. ఐ థింక్ హైదరాబాద్లో ప్రెస్ మీట్ చేసింది. దాంట్లో ఒక బాధిత మహిళగా లేదామె. మీరు చూస్తే ఎంత దౌర్జన్యంగా మాట్లాడుతుందంటే ప్రెస్ వాళ్ళు అమ్మ ఎవరైనా లాజికల్ అడుగుతారు, పెద్ద పెద్ద సినిమా హీరోలు లేకుంటే ఎంత పెద్ద లెజెండరీలైనా గౌరవంగా అడుగుతారు. నువ్వు ఏ సంబంధం లేనప్పుడు ఒక విలేకరిని ఎందుకు ఇంటికి పిలిచి కొట్టినావు, ఇవన్నీ అడిగారు వాళ్ళు. అడిగితే నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక విలేకరు నాకు తెలిసి అడుగుతున్నాను, అమ్మ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరగకముందు మీరు మొదటి భర్తతో ఎప్పుడు విడాకులు తీసుకున్నారు, రెండవ భర్తతో అంటే అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు, శ్రీధర్ విషయమే మాట్లాడు. ఎందుకు చెప్పకూడదండి? చెప్పండి. ఇప్పుడు శ్రీధర్ విషయం కూడా చెప్పండి. నేను ఓపెన్గా అడుగుతున్నా జనసేన నాయకుడిగా. ఈ శ్రీధర్ ఇంతకుముందు ఎవరన్నా అమ్మాయిలతో తిరిగాడా, ఎవరన్నా అమ్మాయిలను మోసం చేశాడా అనేది కూడా రైట్ హక్కు మనకు విలేకరులకు. వాళ్ళు శోధిస్తారు కదా, అది వాళ్ళ రైట్. మరి నువ్వెందుకు నన్నే అదే అడగండి, నన్నే ఇదే అడగండి అంటున్నావు అంటే ఆమెకు అది మాత్రమే ఇచ్చినారు స్క్రిప్ట్. కాబట్టి ఆ స్క్రిప్ట్ దాటి ప్రెస్ వాళ్ళు ముందుకు వచ్చేతలుగా దొరికిపోయింది. ఇదంతా డ్రామా సార్, ఇదంతా ఒక ఫేక్ డ్రామా. నేను అప్పుడు చెప్తున్నా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఇది మమ్మల్ని బద్నాం చేసి లేదా అవసరమైతే డబ్బుల కోసం చేసింది. నేను మీకు ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను సార్. అదేంటంటే మేము మళ్ళీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఇస్తాను మీకు. 2013 నుండి 14 వరకు రాము ఆచారి అనే ఆయన ప్రేమలో ఉండింది సార్. 2013 నుంచి 14 వరకు ఇవన్నీ మేము మా అధిష్టానానికి విత్ ఎవిడెన్స్తో సమర్పించడానికి మేము, ఎందుకంటే మా మీద ఒక మాట పడినా ఒక మచ్చ పడినా అంత పర్ఫెక్ట్గా ఉంటాం, లేక దీంట్లో మేము ఎవరిని ఉపేక్షించాం. నేను అదే ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడినారు అదేగా వాడు వీడు అరవ శ్రీధర్ అండి. మరి ఆయన మహిళల మీద అంత ప్రేమ చూపించేవాడు, మరి తల్లి చెల్లెలు ఎందుకు తరిమి కొట్టాడో మాకు తెలియదు. మళ్ళీ అదొక విషయం. రిపబ్లిక్ డేలు గేప్ అవసరం లేదు ఆయనకు. ఇటాటి ఈ కన్నింగ్ లేడీస్ వచ్చినప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి కన్నీరు గారుస్తారు. తర్వాత 2014 నుండి 15 వరకు పుష్పరాజ్ అనే ఆయన లవ్ చేసింది. ఇతను మిద్ది మీద నుంచి దూకినాడు ఈమె దెబ్బకు భయపడి. 2015 నుంచి 16 వరకు సాయి అనే వ్యక్తితో ప్రేమించింది. 2018లో సాయి మనోజ్ వాడిని ప్రేమ చేసి వాడిని వాళ్ళ ఇంట్లోనే కలిసి ఉండింది. నేను వాళ్ళ మదర్ను కూడా మీకు మీడియా ముందుకు తేగలను త్వరలో. నా కొడుకు చనిపోయేంత వరకు పోయినాడని వచ్చింది. 2019లో రాచం రెడ్డి అనే ఆయన్ని పెళ్లి చేసుకునేది. ఎవరు రాచం రెడ్డి? ఇప్పుడుండే నాగమణి రెడ్డి. అట్లా ఈమె ఒక 5-6 మంది తర్వాత వీణారెడ్డి అయింది. ఇప్పుడు ఆమె రాచం రెడ్డి వీణారెడ్డి, హర్ష వీణారెడ్డి, ఆమెకు ఒక 9-10 ఉన్నాయి ఇన్స్టా ఐడీలు. పాపం బాధిత మహిళ కదా.
ఒక తెలియక ఎవరో గౌరవంగా ఒక ఎమ్మెల్యేకి పెడుతుంది మెసేజ్, ఆయన స్పందిస్తే కన్నీరు మున్నీరు అయిపోతుంది. ఈమెకు మాత్రం 9, 10 ఇన్స్టా అకౌంట్లు ఉన్నాయి. తర్వాత రైల్వే కోడూరులో ఎంటర్ అయింది. బద్వేల్, ఇప్పుడు ఈ మధ్యలో ఒక ఆయన వైజాగ్లో మొదటి భర్త సహజీవనం అనే ఆయన 6 లక్షల రూపాయలకు కోర్టుకు పోయి ఎవరి మీద ఎవరు లేకుండా సెటిల్ చేసుకునింది. 2 ఆయన మిద్ది మీద దిగుతున్నాడు, 3 ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈయన వాళ్ళందరి గురించి అడగద్దు, నేను 4 ఆయన గురించి చెప్పండి ఇప్పుడుండే ఆయన అని అడుగుతుంది. ఇది ఉన్న వాస్తవం. 100% మేము దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాయకుడు మహిళలన్నా అంటే ఆయనకు ఉన్న గౌరవం కానీ అది ప్రపంచానికి తెలుసు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. తన సొంత అక్క చెల్లెల్లాగా చూసుకుంటాడు. అందుకే ఆయన అక్కడున్న ఆయన నోటీస్కి పోతేనే ఒక కమిటీ వేశాడు. మా కమిటీ వాళ్ళు కూడా ఇప్పటి వరకు ట్రబుల్ షూటింగ్లో శివశంకర్ సార్ కానీ, వరుణ్ గారు కానీ, రమాదేవి మేడం కానీ అట్లాగే పనిచేశారు. వాళ్ళ ఆధ్వర్యంలో సంపూర్ణ నివేదిక ఇస్తుంది. అట్ ది సేమ్ టైం మీ అందరికి కూడా ఆ నివేదిక సబ్మిట్ చేసినాక మీ అందరికి కూడా నేను ఆ నివేదికలో ఉన్న సారాంశం ఏమి ఇచ్చాం, ఏం జరిగింది అనేది పంచుకోవడం జరుగుతుంది. ఇది ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈమె ఇప్పుడు చూడండి, మళ్ళీ ఈరోజు సాయంత్రమో రేపో విజయవాడకి వెళ్తుంది. ఒక లాయర్ని పెట్టి పక్కన తిప్పుతున్నారు ఈమెను. నువ్వు ఈ టీవీ ఆధ్వర్యంలో మాట్లాడాలి, ఆ టీవీ ఆధ్వర్యంలో మాట్లాడాలి. నేను ఒక సామెత అడుగుతాను సార్, ఎన్ని అపవాదులైనా ఉండి ఇంత ధైర్యంగా ప్రెస్ను ఎదుర్కొండే లేడీ నాకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు సార్? పోలీస్ స్టేషన్లో ఇవ్వకుంటే కదా నువ్వు రేజ్ చేయాలా? లేదా మహిళా కమిషన్, లేదా హ్యూమన్ రైట్స్, ఇన్ని వ్యవస్థలను పెట్టుకుని సాక్షి ఛానల్కి పోతే న్యాయం జరుగుతుందా సార్? ఎందుకు పోయింది అంటే అక్కడికి పోవడం అంటే దాని వెనక ఎవరున్నారు? నేను అడుగుతున్నా, మాకు రైట్ కదా, మా మీద గుడ్డగాల్చి ముఖాన్ని వేసినప్పుడు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఇలాంటివి కోకొల్లలు, దాన్ని మళ్ళీ మీ మీడియా అంతా సోషల్ మీడియాలో అన్యాయం జరిగిపోయింది, ఇలా చేశారు, అలా చేశారు, అలా చేశారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన ఏం సంబంధం సార్? గోరంట్ల వేణుమాధవ్ గారు గుడ్డలెప్పమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుంటే ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే. గంట అరగంట ఒక గంట వచ్చిపో అని చెప్పి అవంతి శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి చెప్పుంటే ఇది కూడా ఆపాదించండి. నేను అందుకే ఆ చెత్త సోషల్ మీడియాలో వాళ్ళకి చెప్తున్నాను. నేను సంజన సుకన్య అని ఏం అరగంట వచ్చిపోలేవా అని అడిగిన అంబటి రాంబాబు గారికి జగన్ రెడ్డి ఫోన్ చేసి ఇట్లా చేయని చెప్పుంటే ఇక్కడ కూడా మీరు ఆపాదించండి. నేనేంటంటే ఫెయిర్గా మాట్లాడదాం, ఒక ఇద్దరు వ్యక్తుల యొక్క పర్సనల్ వ్యవహారాన్ని అట్లే చూద్దాం. అది జనసేన పార్టీ, అది పవన్ కళ్యాణ్ గారు అంటే. మరి మీరు తెచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, వెంటనే సస్పెండ్ చేయాలి, వెంటనే చూస్తారు, చేస్తారు, తొందర ఎందుకు? మీరు ఎవరిని చేశారండి? మాకందరికీ నిజరూప దర్శనాలు చూపించిన గోరంట్ల మాధవ్ అది వీడియో కాదని చెప్పినారు. ఇటు మొత్తం ఎవరిని చేశారు మీరు? మరి మీరు మాకు వచ్చి నీతులు చెప్తున్నారు. మేము మా పార్టీలో నరనరాన కణకణాన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని జీర్ణించుకున్నటువంటి జన సైనికులు ఏ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడిన వాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా నువ్వు అధిష్టానాన్ని ఎదిరించి మాట్లాడినావు, అసలు ఇది మన పద్ధతి కాదు అని సస్పెండ్ లెటర్లు ఇచ్చినారు మా నాయకులు. అంత స్ట్రిక్ట్గా మా పార్టీ ఉంటుంది. ఈ కమిటీ ప్రకారం, ఈ నివేదిక ప్రకారం 100% ఇప్పుడు ఆమె అలిగేషన్ చేసింది. ఎస్, ఎవరైతే రేపు ఈరోజు జనవాణి ఉంది, రేపు పొద్దున్నే చెక్కులు పంపిణీ ఉంది, వారం రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నారు. ఎస్, సదా సర్వదా మా నాయకుడి యొక్క నిర్ణయం శిరసావహిస్తున్నాం. 7 రోజులు దూరంగా ఉంటాం, వాళ్ళు పిలిచిన రోజు వెళ్తాం. కొన్ని వందల డాక్యుమెంటల్ ఎవిడెన్స్, అసలు బర్త్ నుంచి ఈరోజు వరకు నువ్వు సింహాద్రిపురంలో మీ నాయన సృజన్ చచ్చిపోతే ఇడికొచ్చినావు, నీకు ఎస్ఆర్ లేదు, ప్రభుత్వ ఉద్యోగి అని చెప్తున్నాడు ఆయన సీఎం గారు. మరి ప్రభుత్వ ఉద్యోగికి సర్వీస్ రిజిస్టర్ ఉండదా? ఎందుకు లేదండి? కండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి, 2 ఏళ్ళు అయిపోతానే ప్రొబిషన్ పీరియడ్. ఇవ్వలే, ఎందుకంటే నీ కండక్ట్ బాగలేదు, వాళ్ళ మీద తిరుక్కున్నావు. కానీ అది పంచాయతీ కాబట్టి శాలరీ వేసేసినారు, అందరితో పాటు అకౌంట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అది తెలిసినాక నిలబడ్డారు. మీకు ఇంకో కొత్త విషయం, ఈరోజే కలెక్టర్ గారు సంపూర్ణ ఎంక్వైరీ అడిగినారు. అవును, తిరుపతి కలెక్టర్ గారు ఫస్ట్ ఈమె జిల్లా కలెక్టర్ ఈమె యొక్క మొత్తం ఎంక్వైరీ తీసి ఆ రిపోర్ట్ తెమ్మన్నారు. ఓకే, కలెక్టర్ గారు ఐఏఎస్ కదా, ఆయన చుట్టం కదా, ఆయన కూడా తెప్పించుకుంటాడు కదా అంతా. ఇది 100% అందుబాటులోకి వచ్చాడు. మీరు అడిగారు, నేను అందరికీ మీకు ఆయన యొక్క అభిప్రాయాన్ని మీకు ఇచ్చాం. అది కూడా ఎందుకంటే
మేము లీగల్గా ఒక ఒపీనియన్ తీసుకున్నాం. హైకోర్టు, సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడితే 100% ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మీకు. మేము ఈ వీడియోస్, ఈ డీప్ ఫేక్ వీడియోస్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, వీటి మీద మాకు ఒక డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టుకు పోతున్నాం. వాళ్ళు కూడా మాకు కొన్ని సలహాలు ఇచ్చి ఉంటారు న్యాయంగా. అంటే ఇది మరి మాట్లాడించండి, మీరు చేయొద్దండి. దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన మా లీగల్ సూచనల ప్రకారం, పెద్దవాళ్ళు ఇచ్చిన ప్రకారం ఆయన ఏదో మాట్లాడి మీకు ఇచ్చాడు. బట్ ఈరోజు నాకు తెలిసి రేపు మోషన్ కల్లా తీసేసుకుంటారు. అది రేపు మోషన్ తీసుకున్నాక మీ అందరి దగ్గరకు వచ్చి మీరు ఎంతమంది కావాలో నేను ఇంటర్వ్యూ ఇప్పిస్తాను. ఆమె గురించి మీరు ఒక మాట చెప్తాను. ఆమె వీళ్ళందరితో మాట్లాడినప్పుడు ఒక వీడియోని మీకు పెట్టింది, నేను చూపిస్తాను. నేను తర్వాత మీకు వివరిస్తాను. దాంట్లో 7:43 ఉంటుంది టైం. మళ్ళీ మనం నెక్స్ట్ డైలాగ్కి వచ్చేటప్పటికి 9:43 ఉంటుంది. అంటే 2 గంటలు మాట్లాడిందా, లేదా 2 గంటలు మాట్లాడతారు ఒక మాట మాట్లాడడానికి, మళ్ళీ 10:47 ఉంటుంది. అంటే ఈమె ఎక్కడెక్కడో జరిగినటివన్నీ క్రోడీకరించి ఒక డిజిటలైజ్ చేసి దాన్ని చేసుకుంటుంది. ఇప్పుడు అక్కడ శ్రీధర్ ఈమెతో మాట్లాడే చూసాం మనం. రూపానందరెడ్డి వీడియో ఉంది. ఆయన ఉండే, ఇంట్లో ఉండే, బయట ఉండే, ఎక్కడుండే వీడియోలు కొన్ని లక్షలు ఉంటాయి రోజు. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడున్న విలేకరులు కూడా ఉండరు. ఆయన కూర్చొని లేచిన తీస్తూ ఉంటారు. వీటిని ఏదో ప్యాచప్ చేసి ఉంటుందని మేము అనుకుంటున్నాం అంతే. ఓకే, అది బయటకు వస్తుంది కదా. నేను కూడా మాట్లాడినా పొద్దున్నుంచి సాక్షి, ఐ థింక్ ఇంకొక ఛానల్లో నేను మాట్లాడింది కూడా వస్తుంది. నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఆమె బాధితురాలుగా నాకు ఫోన్ చేసింది. సార్ మీ పార్టీ కదా, నేను ఇట్లా అంటే, అమ్మ నేను ఎక్కడికి రాను, నువ్వు అన్న సార్ అని పిలిచినావు కాబట్టి నా ఇంటికి రాని పిలిచా. నా మిస్సెస్ ఉన్నారు, నా కొడుకు ఉన్నారు, నేను ఇంకొక 2 నాయకులను పిలుచుకున్నా ఇంటికి. నేను ఆ ఫోటో కూడా చూపిస్తాను. ఖమ్మమ్మ అంటే వచ్చింది, అక్కడ కూర్చుండింది, ఇక్కడ కూర్చున్నా 2.5 గంట కూర్చొని మాట్లాడినా. నాకు అన్యాయం జరిగింది సార్, ఇది జరిగింది అంటే. ఎందుకమ్మా, ఏం జరుగుతుంది, దానికి పోదాం మాట్లాడదాం అన్న. ఆమె రికార్డ్ చేసి ఉండొచ్చు. చెప్పాను నేను, నీకు రికార్డ్ చేశాను చేసుకోమ్మా. నేను తప్పు మాట్లాడితే కదా ఆమె ఏమి రికార్డ్. మా తర్వాత మరుసటి రోజు ఫోన్ చేసింది, ఏంటి సార్ ఇంకా అని. ఓకే, ఏదైనా పర్లేదు అని చెప్పా. అప్పుడు ఆమె అడుగుతాను క్వశ్చన్లు, ఏమని, సార్ శ్రీధరు ఇట్లా చేసినాడు సార్, అది ఇట్లా చేసినాడు సార్ అంటే. యువతలో ఒక మగవాడు లేదా ఒక పెద్దవాడు, ఒక తండ్రి స్థాన, నేను 53 సంవత్సరాల వయసున్నోడిని, ఒక అమ్మాయి ఫోన్ చేసి ఇట్లా తప్పు చేసినాడు సార్ అంటే, ఇది తప్పేలేమ్మా, అట్లా చేస్తుంటే తప్పే అనక నేనేం మాట్లాడాలి? ఎవరైనా ఏం మాట్లాడతారు సార్? అమ్మ తల్లి తప్పే, అట్లా చేస్తుంటే తప్పేలేమ్మా, మీరు వినండి. ఆయన తప్పే అని ఒప్పుకున్నాడు అని చెప్పి వేస్తున్నారు. అది వాళ్ళకి తెలుసు, నాకు తెలియాలి అంతే. మీరు రికార్డ్ చేసుకుంటే ఇంకోటి చేసుకుంటే ఉన్న మాట్లాడడానికి 100% నాది అయ్యుండకపోయి ఉండొచ్చు. ఎందుకంటే నా కొడుకు నాతో చెప్పాడమ్మా అని చెప్పాను నేను. ఏమని, ఇలా అడిగినారు అంటే అప్పటికే అతని మీద ఒక కంప్లైంట్ ఉంది. మీకు తెలియాల్సిన విషయం అది నేను క్లారిటీ ఇవ్వాలి. చాలా మంది చేస్తున్నారు. అరవ శ్రీధర్ ఐడి ఆమె హ్యాక్ చేసింది. అరవ శ్రీధర్ ఇన్స్టా ఐడిలో నుంచి ఆమె పోస్టులు పెడుతుంది. అప్పుడే మొత్తం బయటకు వచ్చింది. ఇప్పుడు వినండి, మీకు మీ ఆన్సర్ నేను ఇస్తాను. నేను దేనికి, అది ఏంటంటే బెంగళూరులో ఎవరో అందరూ మన ఈ ఊరు నుంచి పోయినప్పుడు మన ఊర్లో గెలిచాడు మన వాళ్ళు కదా అని చెప్పి అందరూ ఇన్స్టాలో అభినందనలు తెలిపితే, ఆ రోజు కాదు కొన్ని రోజుల తర్వాత ఫ్లట్టింగ్ పెడుతూ వచ్చింది అని. అప్పటికే ఈ అమ్మాయి హ్యాండ్ ఓవర్ చేసుకొని ఉండదు ఐడి. విషయం ఏం చేసిందే అది కూడా చెప్పాలి మీకు. ఇంకొక నిజం కూడా చెప్తా. ఈరోజు అమూల్యారెడ్డి, సంజన, ఇంకోటి ఇటువంటి ఐడీలు కొన్ని క్రియేట్ చేసుకొని ఈఎంఐ అతనికి మళ్ళీ పెడుతుంది. నమస్తే సార్, మీకు అన్యాయం జరిగింది, గుడ్ మార్నింగ్ సార్, మాకు మహిళను అని. అతను హలో ఓకే అమ్మా ఎప్పుడు రండి అని చెప్పి మాట్లాడినాడు అనుకో, అమూల్యతో నీకేం పని అని అడుగుతుంది. అట్లా పెడుతుంది ఆ ఐడీల్లో. అంటే అమ్మాయి ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ హ్యాకర్, అన్ని ఎవ్రీథింగ్ మనకు అర్థమైంది. మనం ఓపెన్గా మాట్లాడతాం. ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని, అమ్మాయి టనింది సార్, వాడు యాదవ సార్, చెట్టుకు గట్టేసిన మనిషిని పూలు వేస్తే పోతాడు సార్ అని చెప్తే అది అట్లా తోడు సార్ అంటే మన ఆన్సర్ ఏమొస్తుందండి? తప్పమ్మా, అట్లాంటి తప్పులే అంటాం. అది అరవ శ్రీధర, తాతంశెట్టి నాగేంద్ర, ఇంకోరా అని కాదు కదా. ఎవరున్నా అటువంటిది అయితే తప్పు అంటాము. అదే జాక్ 7 అనే ఒక ఆడియో రిలీజ్ చేసింది ఈరోజు. దాంట్లో తెలుసా 100% అది శ్రీధర్ది కాదు. ఆ అమ్మాయి ఆడియో ఉంది 25 కోట్లు అని, అది నాది కాదు సార్ అంటుంది. ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఎవిడెన్స్ చూపించారు. ఆ అమ్మాయి ఏముంటుంది, నాది కాకపోవచ్చేమో, కాదేమో అంటుంది. బిహేవియర్ అంటున్నారు. నేను ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు, మీరు అరవ శ్రీధర్ విప్పు అలా చూస్తున్నారు. ఎస్,
బట్ నేను నా కొడుకు ఏజ్ గ్రూప్లో ఉన్న ఒక బిడ్డలాగా చూస్తున్నా. 27 ఏళ్ళ యువకుడు, ఇంజనీరింగ్ చదువుకున్న యువకుడు ఎవరైనా ఇన్స్టాల్ పొజిషన్లో హలో సార్, హాయ్ సార్, యు ఆర్ గుడ్, యు ఆర్ లుక్ స్మార్ట్ అంటే థ్యాంక్ యూ, ఇటువంటి ఆన్సర్లు ఇస్తారు సార్ ఎవరైనా? నేను ఓపెన్గా చెప్తున్నా, ఇంతకంటే ఎవరు చెప్పలేరు మీకు. లైక్ మై సన్, నాకు కూడా ఒక కొడుకు ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, ఒక కొడుకు బెంగళూరులో ఉన్నాడు. వాళ్ళు ఫోన్ తీసుకుంటే ఆ ఇన్స్టాల్ ఎక్కువ ఉంటారు. మనకు ఆ ఇన్స్టాల్ మనకి ఏదైనా ఎక్కువ. తర్వాత మీరేం చెప్తున్నారంటే ఇన్ని రోజులు ఎందుకు కట్టడి చేయలేదు అంటున్నారు. 100% ఇది ముదిరి అక్కడ ఇక్కడ మాట్లాడుకున్నంత వరకు, ఇక్కడ మన కోడూరు లోకల్ విలేకరులు ఉన్నారు, వీళ్ళ దృష్టికి వచ్చి మా చెవుల్లో వేసినంత వరకు మనకు తెలియదు. ఎందుకంటే ఇది ఎక్కడో 9, 10, 9 తర్వాత వెళ్ళిపోతారే, ఎవరింట్లో వాళ్ళకి వచ్చేస్తాం సార్, అంతే కదా. ఇప్పుడు 9 తర్వాత స్టార్ట్ అయ్యే ఈ కార్యక్రమాలు మాకేం చేయాలి? ఆ అమ్మాయి రాత్రి 1 గంటకు ఆంజనేయ స్వామి విగ్రహం కాడ దొరికింది. ఏమంటే నేను కడప పోతున్నాను అనింది. ఫోటో ఇస్తాను మీకు. ఎందుకమ్మా కడపకి ఈ టైంలో అంటే మీకెందుకు, నేను వెళ్ళండి అంటది. ఇంతకు ఎవరని చెప్పి వాళ్ళు గట్టిగా గద్దిస్తే నేను పలానా అక్కడ ఉన్నాను, నేను ఎంప్లాయీని అని చెప్పి చెప్పక తప్పలా. ఆమె జీబీ ఎక్కించుకొని పోలీసు వాళ్ళు రాత్రి 1 గంట అప్పుడు పోయి ఇంట్లో దించినారు. ఇంట్లో దించి ఫోటో తీసి సిఐకి పెట్టినారు. ఈమె ఎవరో సార్ ఆడ దొరికింది అని. మేము కూడా అది రిగ్రెట్ చేసుకోవాలి. ఎందుకంటే అది కూడా చెప్పినా, ఇప్పుడు మనం ఎంత ఉన్నా మనందరికీ బిడ్డలు ఉన్నారు లేరా? మన పిల్లలు బయట స్కూల్లోనో కాలేజీలోనో గేమ్ కాడో ఏదో ఒకటి గొడవ పడుతుంటారు. పిలిచి మనం ఇది కాదు ఇదేని సంస్కరించుకుంటాం. ఇప్పుడు మీరు చెప్పారు 18 నెలలే జరుగుతుందని. దీంట్లో నేను గుర్తించింది ఏంటంటే 18 నెలలకు ముందే గెలిచిన 2వ రోజు నుంచే ఇంత అద్భుతంగా కూటమి గెలిచి చరిత్రను తిరగరాసి 5 సార్లు ఓడిపోయిన దాన్ని గెలిపించుకొని అత్యంత అన్యోన్యంగా జనసేనకు ముందుకెళ్ళి వెళుతుంటే దీంట్లో స్వపక్షంలో గిట్టని వాళ్ళు, పరపక్షంలో గిట్టని వాళ్ళు, ఎప్పుడెప్పుడు ఆయన కాచుకొని మొత్తం ప్లాన్ చేసుకొని ఉన్న ప్రతిపక్షం వాళ్ళు అందరూ కలిసి ఇతనైతే ఈజీగా వస్తాడు. ఇందాక నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్, ఇంగ్లీష్ జర్నలిస్ట్ ఒక ఆయన ఒక కాలం పెట్టాడు, ఎందుకు ఇలా ట్రాప్ చేస్తున్నారు, అసలు దళిత ఎమ్మెల్యేలను ఎందుకు టార్గెట్. ఇప్పుడు మీరు చూస్తే జరిగినట్టు 3-4 ఇన్సిడెంట్లు దళితులే. ఎందుకంటే వీళ్ళు సమాజంలో ధైర్యంగా ఉండొచ్చు కానీ ఇటువంటి విషయాల్లో ఈజీగా అంటే సెన్సిటివ్గా కనెక్ట్ అవుతున్నారు. కాబట్టి వాంటెడ్గా ఇటువంటి వాళ్ళనే వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసి పార్టీలకు వృద్ధి చెడ్డ చేయాలని చూస్తున్నాయి అనేది మనకు బలహీనమా. 30 సంవత్సరాల చరిత్రను తిరగదీసింది జనసేన. నేను నాట్ ఓన్లీ ఇప్పుడు మీకు నేను చెప్పే పాయింట్ అర్థమైతే మళ్ళీ ఆ ప్రశ్న అడగదు. ఎందుకంటే అది వ్యక్తికి మధ్య జరిగింది. మీరు మళ్ళీ జనసేన వీకా అని అడుగుతున్నారు. జనసేన వీకా కాదన్నది మొత్తం రాష్ట్రానికి తెలుసు. 100% 100% రావడానికి మొట్టమొదటి అడుగు రైల్వే కోడ్లో పడింది. ఇక్కడ నేను ఇల్లు కట్టుకోవాలా అని అధ్యక్షుడు అడిగినంత గొప్పగా ఉంది జనసేన. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.